అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎక్సెల్ కనెక్ట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాము. సో ముందుగా గూగుల్ ప్లే స్టోర్ని మనం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్సెల్ కనెక్ట్ అని మనం టైప్ చేసి మనం డౌన్లోడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇది డౌన్లోడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఓపెన్ అని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మనకి ఈ యొక్క ఎక్సెల్ కనెక్ట్ సంబంధించినటువంటి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ యొక్క నెక్స్ట్ మనం క్లిక్ చేసుకుంటాము. సో ఇక్కడ ఎక్సెప్షనల్ లెర్నింగ్ మరియు ఏపీ స్కూల్స్ ఫర్ సిడబ్ల్యూఎస్ అని కనిపిస్తుంది కదా. సో దీనిలో ఏపీ స్కూల్స్ ఫర్ సిడబ్ల్యూఎస్ అని దీన్ని సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంటర్ యువర్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అని అడిగింది కదా. సో ఈ ప్లేస్లో మనకి ఇచ్చినటువంటి యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసుకుంటాము. సో ఇలా మన యొక్క యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ని ఎంటర్ చేసుకున్న తర్వాత లాగిన్ని మనం క్లిక్ చేసుకుంటాము. సో లాగిన్ క్లిక్ చేసుకున్న తర్వాత సక్సెస్ఫుల్లీ లాగడ్ ఇన్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మన యొక్క నేమ్తో డిస్ప్లే అనేది కనిపిస్తుంది. సో ఈ క్రిందన మనం గమనించినట్లయితే సో ఇది మెనూ బార్, ఇక్కడ మన యొక్క ప్రొఫైలు మరియు నోటిఫికేషను, ఇంకా మనకి ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే వాటిని ఇక్కడ డైరెక్ట్గా సపోర్ట్ సెంటర్ మనం సెలెక్ట్ చేసుకొని సపోర్ట్ సెంటర్కి మనము అప్డేట్ చేయొచ్చు. తర్వాత మనం ఈ క్రిందన గమనించినట్లయితే ఇది మెసేజెస్ అండి. సో ఈ యొక్క మెసేజెస్ సెక్షన్ మనం ఓపెన్ చేసుకుంటే ఇది నేరుగా మనం విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతో మనం కనెక్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. తర్వాత షెడ్యూల్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే సో ఈ యొక్క షెడ్యూల్స్లో మనము ఏదైతే ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ మనం విద్యార్థులను కనెక్ట్ అవ్వాలనుకుంటున్నామో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క షెడ్యూల్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇది మనకి క్యాలెండర్ వ్యూలో కనిపిస్తుంది. సో మనం ఒక విద్యార్థితో వారి యొక్క తల్లిదండ్రులతో ఎప్పుడైనా మాట్లాడాలని అనుకుంటే ముందుగానే మనం ఇక్కడ ఈ యొక్క క్యాలెండర్లో మనం సెట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనకు అది రిమైండ్ చేయడం జరుగుతుంది. తర్వాత మనం మళ్ళా వెనక్కి వచ్చినట్లయితే ఇక్కడ డైలీ డైరీ అని కనిపిస్తుంది. సో ఈ డైలీ డైరీలో మనం మన పోర్టల్లో వ్యాలిడేట్ చేసుకున్నటువంటి విద్యార్థుల వివరాలు కనిపిస్తాయి. వీరికి సంబంధించినటువంటి డైలీ యాక్టివిటీని, డైలీ సమ్మరీ రిపోర్ట్ని ఇక్కడ మనం టైప్ చేసి ఇక్కడ సబ్మిట్ చేసుకుంటాము. సబ్మిట్ చేసుకొని ఈ విధంగా మనం డైలీ డైరీ రిపోర్ట్ని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. తర్వాత డైలీ అటెండెన్స్ అండి. ఈ డైలీ అటెండెన్స్లో ఇక్కడ మన యొక్క అటెండెన్స్ని మనం చెకింగ్ చేసుకోవడము మరియు ఇంకా మన యొక్క విద్యార్థులకు సంబంధించిన అటెండెన్స్ని మనం ఇక్కడ నోట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఈ యొక్క అటెండెన్స్ని డైరెక్ట్గా మనం ఆ పోర్టల్లో కాకుండా డైరెక్ట్గా ఈ యొక్క యాప్లోనే మనం వేసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ మనం గమనించినట్లయితే దృష్టి గ్యాలరీ చూసినట్లయితే ఈ యొక్క దృష్టి గ్యాలరీలో సో ఇంతవరకు జరిగినటువంటి ప్రతి ఈవెంట్ని కూడా ఇక్కడ మనం ఈ యొక్క దృష్టి గ్యాలరీలో మనం చూడొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఎక్సెల్ కనెక్ట్ ఉపయోగించి మనం నేరుగా ఈ యొక్క పోర్టల్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ పోర్టల్ నుంచే మనం విద్యార్థి యొక్క కేస్ హిస్టరీస్ని, వాటికి సంబంధించిన వివరాలను కూడా మనం ఇక్కడే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఈ యొక్క ఎక్సెల్ కనెక్ట్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వాటిని మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.